అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాల వాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరం పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన చెండను బట్టి. దంధరదం పట్టురిధం పట్టెర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టెర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు, సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు, సామాన్యుల తోడై ఉండే నాయకుడు. దర్శకుల కష్టం తీరాలంటుండు, రైతన్నకు న్యాయం జరగాలంటుండు. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు, అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టురిదం ఈరోజు వినుకొండలో 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు మేము వినుకొండలో ర్యాలీ పెడితే 200 మంది వచ్చారు. తర్వాత 2016లో రక్తదాన శిబిరం పెట్టాం. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం పెడితే ఆ డొనేటర్లకు చెప్పాం, అయ్యా మేము పవన్ కళ్యాణ్ గారికి రక్తదాన శిబిరం పెడుతున్నాం, మీరు రావాలి అంటే వాళ్ళు ఒక 100 బ్యాగులు తీసుకొని వచ్చారు. మామూలుగా ఈ రాజకీయ నాయకులు పెట్టే రక్తదాన శిబిరాలకి 20-30 ఇస్తారు, ఆరాటం ఎక్కువ కానీ ఇచ్చేవాళ్ళు లేదని. దరిదాపు 300 మంది జన సైనికులు బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉంది.